ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వేకు హక్కు వీక్షకులందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాము. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే రీతిగా మనందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మన ప్రజెంట్ సిచ్యువేషన్ని కనుక గమనించినట్లయితేనండి, ప్రజెంట్ నడుస్తున్నటువంటి మన ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది కదండి. అమ్మఒడి అని, చేయూత, నెక్స్ట్ రైతు భరోసా, ఇవన్నీ మనం దానికి ఎలిజిబుల్ అని అనుకుంటే మన అకౌంట్ నెంబర్ తీసుకుని మన అకౌంట్కి కొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్న వారు మరి వీటిని ఈ యొక్క లాభాలు వారి జీవితంలో పొందుకున్న వాళ్ళు ఉన్నారో వారి హృదయానికి తెలుసండి, మన అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది, దీనికి మనం ఎలిజిబుల్ అయ్యాము అని అంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. మనకి మెసేజ్ వచ్చిన వెంటనే అమ్మఒడి పథకానికి అయితే చాలామంది తల్లులకి అదొక నిజంగా చాలా ఆదరణగా నిలిచిందండి. ఎంతో సంతోషం. ఆ పథకం మేము ఎలిజిబుల్ అయ్యామండి, ఆ అమౌంట్ మేము రిసీవ్ చేసుకున్నప్పుడు చాలామంది మాట్లాడుకుని, అబ్బా మాకు చాలా సంతోషంగా ఉందండి, మాకు అమౌంట్ వచ్చిందండి అని చెప్పి. నేను ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటేనండి, వారి హృదయంలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం చూడగలం. కానీ ఇక్కడ వెనక ఉన్నటువంటి దానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఎందుకు వారికి ఈ అమౌంట్ని ఇచ్చింది అని అంటే అండి, తల్లిదండ్రులు, పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలకి మంచి విద్యను అందించడానికి వారు బాధపడకూడదు, వారు బాధపడతా లేకపోతే ఒక భారంగా వారి చదువులు వారికి మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వబడిందండి. కానీ నిజంగా నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, ఆ అమౌంట్ పడగానే ఆ తల్లి వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసి కష్టం చేసుకునే మనిషి అండి. అయితే నిజానికి వాళ్ళకి కష్టమే, ఆ పాపకి చదువుకి తల్లి సమకూర్చిన డబ్బుతో సంపాదించడం. కానీ నేను విన్నది ఏంటంటే, ఆ పాప అమౌంట్ రాగానే ఇది నన్ను బట్టి వచ్చింది, నా గురించి వేసింది ప్రభుత్వం కనుక నేను దాంతో సెల్ ఫోన్ కొనుక్కుంటాను. చాలామంది వేరే అంటే ఆ అమౌంట్ తీసుకున్న వెంటనే విలువైన డ్రెస్ జ్ఞాపకం రావచ్చండి, లేకపోతే ఇంట్లో ఎప్పటి నుంచో కొనుక్కోవాలన్నటువంటి ఆ విలువైన వస్తువు ఈ డబ్బును బట్టి మనం కొనుక్కోవచ్చు అనొచ్చు. అంటే ఏ లక్ష్యం కొరకు అయితే అది వేయబడిందో అక్కడ చాలా వరకు మిస్యూజ్ కూడా అవుతూ ఉండవచ్చండి. అయితే మన జీవితాలను కూడా మనం పరిశీలన చేసుకుంటేనండి, మనకి విలువైనవి దేవుడు ఏం పెడుతున్నాడు, ఆ విలువైన వాటిని మనం ఏ రీతిగా మన జీవితంలో దానిని మనం వాడుతున్నాము అనే దానిని మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మీ మనసులోకి ఏమొస్తుందండి నేను ఈ మాటలు చెప్పినప్పుడు? మనందరికీ దేవుడు విలువగా దేన్ని ఇస్తున్నాడండి? ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా దేవుడు మనకి ఒక విలువైన దానిని మన అకౌంట్లో వేస్తున్నారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనకిచ్చే సమయం, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినం కూడా 24 hours దేవుడు మన అకౌంట్లో వేస్తున్నారండి. 24 గంటలు అనేది చాలా సామాన్యంగా మనం చెప్పుకునేదండి. ఒక్కొక్కరికి ఫ్రెండ్స్తో చాటింగ్ తోటి వెళ్ళిపోతుంది, కొంతమందికి సెల్ ఫోన్ తోటే వెళ్ళిపోతుందండి, కొంతమందికి గేమ్స్ తోటి అది వెళ్ళిపోతుందండి. ఒకసారి మనం 24 hours కనుక జ్ఞాపకం చేసుకుంటే అండి, అవి మినిట్స్లో చూద్దామండి, 1440. అవే కనుక సెకండ్స్లో మనం కౌంట్ చేస్తానండి, 86,400 అంటే 86,400 సెకండ్లు మన అకౌంట్లో పడుతున్నాయండి. ఇది ఎంత విలువైనది అని అంటే అండి, డబ్బు పెట్టి మనం కొనుక్కోలేం. ఈ లోక శాస్త్రజ్ఞులు కూడా ఈ లోక జ్ఞానం కానీ ఈ లోకంలో సంబంధించిన ఏది కూడా మనకి దానిని సమకూర్చలేదండి. కేవలం సమకూర్చేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు మనకి 24 hours 24 గంటల జీవితాన్ని మనకి అనుగ్రహించినప్పుడు అండి, ప్రతి దినం కూడా మన అకౌంట్లో పడుతున్నప్పుడు మనము ఎలాగ దానికి బాధ్యత వహిస్తూ ఉన్నాము, మనం ఏ రీతిగా దానిని మనం మన జీవితంలో తీసుకుంటూ ఉన్నాం. ఒక్కసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందామండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అదే సమయం అండి, లేకపోతే మనిషిని బట్టి సమయం మారుతుందా అని అంటే అండి, అందరికీ కూడా అదే సమయం అండి. ప్రపంచ ఉన్నత స్థాయిలో నిలిచినటువంటి బిల్ గేట్స్కి అదేనండి, ప్రపంచ హీన స్థాయిలో ఉన్నటువంటి ఒక బెగ్గర్కి కూడా అదే సమయము అనుగ్రహించబడుతుంది. అయితే మనం దేంట్లో దానిని ఇన్వెస్ట్ చేస్తామో, దేంట్లో దాన్ని పెట్టుబడి పెడతామో అదే మన జీవితంగా మిగిలిపోతుందండి. జాగ్రత్తగా గమనిద్దామండి. ఎవరైనా ఒక బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువగా బిజినెస్ మాటలే జరుగుతుంటే దాని మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, దానికోసం వారి జీవితాన్ని పెడతారండి, దానికోసం వాళ్ళ సమయాన్ని పెడతారు. వాళ్ళ జీవితంలో ఉన్నత ఒక వ్యాపారవేత్తగా ఎదగవచ్చండి, ఒక మంచి
స్పోర్ట్స్ మ్యాన్ కనుక మనం తీసుకుంటే వారికి చిన్నప్పటి నుంచి దాంట్లో ట్రైనింగ్ ఇస్తారండి. అందరూ ఆడుకునే సమయంలో, అందరూ టైంని వృధాగా గడిపేసే సమయంలో ఫిట్నెస్ ట్రైనింగ్ తోటి, లేకపోతే ఆ స్పోర్ట్స్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సమయాన్ని అంతా కూడా వారు దాని మీద ఇన్వెస్ట్ చేస్తారండి. మనం ఏది చేస్తామో, మనం ఏది చూస్తామో, లేకపోతే మన జీవితాన్ని ఎందులో పెడతామో అదే మన జీవితం కింద స్థిరపరచబడుతుందండి. వాక్యానుసారంగా మన జీవితాలు ఎలా స్థిరపరచబడాలి అనేది వాక్యం మనకి చాలా ఖచ్చితంగా బోధిస్తూ ఉందండి. ఈ వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటూ ఉన్నామా? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ విలువైన జీవితంలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనం నిలబడగలుగుతున్నామండి. దేవుని కొరకు పనిచేసే వారిగా, లేకపోతే దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఈ యొక్క సమయాన్ని మనం ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామో ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు ఈ ప్రశ్నను మనల్ని అడిగితే కనుక మనం ఎలాగ సమాధానం చెప్పుకోగలమండి. అయితే ఒకసారి వీరప్పనికి కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడండి. అంటే అతను చేసిన పని, అతని జీవితం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా, చట్ట వ్యతిరేక వ్యక్తిగా అతను నిలిచిపోయాడండి. అతనికి అదే సమయం, అతని జీవితం ఆ రీతిగా ముగించబడిందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే అండి, బిల్లీ గ్రాహం గారు, లేకపోతే రెనాల్డ్ బోంకే, ఆయన మంచి దైవజనులండి. వారు అంటే దేశంలోనే, వారి దేశం మటుకే కదండి, ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసినటువంటి మనుషులు. ఏ రీతిగా వాళ్ళు ప్రభావితం చేశారో తెలుసా అండి? దేవుని వైపు వారిని ఆకర్షించగలిగారండి. దేవుని రాజ్యాన్ని కట్టగలిగారు. విలువైనటువంటి ఆత్మలని దేవుని కొరకు వాళ్ళు సంపాదించగలిగారండి. ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని దేంట్లో మేము పెట్టాము, లేకపోతే మా జీవితం అంతా మేము ఏం చేశాము అని అంటే దానికి ఒక లెక్క ఉందండి. జ్ఞాపకం చేసుకోండి, మదర్స్ డే, ఫాదర్స్ డే అన్నీ కూడా మనం జరిపించుకుంటూ ఉన్నాం కదండి. ఒక దినం మనం తీర్పు దినము, అంటే జడ్జ్మెంట్ డేలో దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు అండి, మనకు అనుగ్రహించిన ప్రతి సెకండ్కి కూడా మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాం. మన జీవితంలో సమయాన్ని దేని మీద పెడుతున్నాము, దేని కొరకు మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము, ప్రతిదీ కూడా దేవునికి మనం అకౌంటబుల్గా ఉన్నామండి. ఒక్కసారి దేవుడు మనల్ని ఇదే ప్రశ్న అడిగితే, దేవుని తీర్పు దినంలో నుంచున్నట్లుగా మనం కనుక ఒకసారి ఇమాజినేషన్ చేసుకోగలిగితే మీ ఆన్సర్ ఏంటో, నా ఆన్సర్ ఏంటో ఒకసారి దేవుని ముందు మనం జ్ఞాపకం చేసుకుందామండి. వాక్యం ముందుకు మనం వచ్చినప్పుడు అండి, వాక్యం మనల్ని ఎలాగ బ్రతకమని చదివిస్తుందో, ఏది విలువైనదని చెప్తుందో, మన జీవితాన్ని దేని కొరకు వెచ్చించమని చెప్తుందో ఆ రీతిగా మన జీవితాన్ని స్థిరపరచుకుందామండి. దేవుని దృష్టిలో ఉన్నతమైన వారిగా, అంటే అందుకండి దావీదుని అంటాడు కదా, నా హృదయాను సారుడు. దేవుని వాక్యంలో చూద్దామండి, కీర్తనలు 90:12 అధ్యాయం. అక్కడ మోషే గారు చెప్తున్నటువంటి మాట, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. దేవా, మాకు ఎంత సమయాన్ని అనుగ్రహించావు, ఈ భూమి మీద మాకు కొంతవరకే సమయం అనుగ్రహించబడి ఉన్నది, అది ఎంతవరకు వెళ్తుంది దేవా, దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయడానికి, నా దినాలని పరిపూర్ణంగా నేను ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం కావాలంటండి? జ్ఞానము కావాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడుగుదాను, ఆ యొక్క జ్ఞానముతో దేవుడు మనల్ని నింపునట్లుగా, మన జీవిత కాలం అంతా కూడా పరిపూర్ణతలోనికి దేవుడు నడిపించినట్లండి, మన ముగింపు ఘనమైనదిగా దేవుని దృష్టిలో ఎంచబడినట్లండి. ఈ వాక్యానుసారంగా మన హృదయాల్ని సరిచేసుకునండి. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిన వారిగా ఉన్నామన్నటువంటి విషయాన్ని ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన హృదయంలో స్థిరపరిచి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.